సుబ్బయ్య అనే అతను రోజువారీ కూలీగా నగరంలో ఒక షాపులో పనిచేస్తూ ఉండేవాడు. ఒక రోజు తన కూలీ డబ్బులు తీసుకుందామని యజమాని దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ యజమాని ఆ సుబ్బయ్యతో, ఈ రోజుతో మన దుకాణాన్ని మూసేస్తున్నాం. రహదారి వెడల్పు కార్యక్రమంలో మన దుకాణాన్ని కూల్చేస్తున్నారు. ఇక ఇదే నీకిచ్చే చివరి రోజు కూలీ డబ్బులు అని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు. సుబ్బయ్య ఆ డబ్బుల్ని చాలా పదిలంగా పట్టుకుని రేపటి నుంచి ఎలా బ్రతకాలరా భగవంతుడా అని ప్రార్థిస్తూ తన చేతిలో ఉన్న డబ్బుతో కొంచెం భోజనాన్ని కొనుక్కొని ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బక్కపలచని వృద్ధుడు అతని ఇద్దరు మనవళ్లతో ఎదురుపడి, బాబూ, మేము గత 2 రోజుల నుండి ఏమీ తినలేదు. దయచేసి మాకు ఏదైనా సాయం చేయగలవా అని చాలా దీనంగా అడుగుతాడు. వారి ముఖాలు చూస్తుంటే చాలా బాధ కలిగి తన చేతిలో ఉన్న భోజనాన్ని సుబ్బయ్య వారికి ఇచ్చేశాడు. ఆ పిల్లల భోజనాన్ని చాలా ఆత్రంగా ఇష్టంగా తిని కడుపు నిండా నీళ్లు తాగారు. అప్పుడు ఆ బక్కపలచని వృద్ధుడు ఎంతో ఆనందంతో సుబ్బయ్య చేతిలో ఒక పురాతన నాణాన్ని ఇచ్చి, ఇది చాలా విలువైనది, నీకు ఎంతో అవసరమైతేనే తప్ప దీన్ని ఖర్చు చేయకు అని చెప్పి సుబ్బయ్య చేతిలో ఒక పాత నాణాన్ని పెట్టాడు. నిజానికైతే అది ఒక చెల్లని నాణెం. అయినా దాన్ని తన జేబులో వేసుకుని ఇంటికి చేరుకొని నిద్రపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సుబ్బయ్యకు ఒకటి గుర్తు వచ్చి వెంటనే పాత వార్తాపత్రికలు వెతకడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఒక పాత వార్తాపత్రికలో పురాతన నాణాలకు డబ్బులు ఇస్తామని ఒక ప్రకటన కనిపించింది. వెంటనే చాలా జాగ్రత్తగా చిరునామాని భద్రపరుచుకొని తెల్లవారిన తరువాత ఆ చిరునామాలో ఉన్న దుకాణదారు దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న నాణాన్ని చూపించాడు. ఆ నాణాన్ని చూసిన దుకాణదారుడు, నేను ఈ నాణెం కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఈ నాణెం చాలా పురాతన కాలం నాటిది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వెల్లివిరుస్తుంది అని చెప్పి చాలా పెద్ద మొత్తంలో డబ్బులిచ్చాడు. ఆ డబ్బును తీసుకున్న సుబ్బయ్యకు సంతోషం ఆగలేదు. తన దగ్గర ఉన్న డబ్బుకు వాస్తవ యజమాని అయిన ముసలి తాతకు కొంత డబ్బు ఇద్దామని తిరిగి నిన్న భోజనం కొన్న కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని సుబ్బయ్యను పిలిచి, ఓ సుబ్బయ్య, నిన్న నువ్వు భోజనమిచ్చిన ఆ తాత నువ్వు వస్తే నీకు ఈ ఉత్తరం ఇవ్వమని చెప్పి ఆ తాత వేరే ఊరు వెళ్ళిపోయాడని చెప్పి ఇదిగో ఈ ఉత్తరం తీసుకో అని చెప్పి చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది, నాయనా, నువ్వు తినడానికి ఉంచుకున్న దాన్నంతా మాకు ఇచ్చేశావు. నేను కేవలం నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెమే నీకు ఇచ్చాను. దానిని జాగ్రత్తగా వాడి మంచి పేరు తెచ్చుకో అని రాసి ఉంది. తన చివరి జీతాన్ని పూర్తిగా ఎదుటివారి కడుపు నింపడం వల్ల తనకు లభించిన ప్రతిఫలమే ఈ డబ్బని సుబ్బయ్యకు అర్థమైంది. ఆ డబ్బుతో చాలా సంతోషంగా 10 మందికి సహాయం చేస్తూ జీవించసాగాడు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. అందుకే మన చేతనైన సహాయాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి. ఆ భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఏ రూపంలో సృష్టిస్తున్నాడో మనకు తెలియదు కదా. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?